నమస్తే, నేను అంకిత. రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఎక్కువగా వినిపించే నేము మాల్వి మల్హోత్రా. అయితే గతంలో మాల్వి మల్హోత్రాకి ఒక సంబంధించిన కేసు అయితే బయటకు వచ్చిందనమాట, తన ప్రేమ వివాదం కావచ్చు. అయితే ఇప్పుడు మాల్వి మల్హోత్రా కేసులో ఎవరైతే యువకుడు ఉన్నాడో వాళ్ళ తల్లి బయటకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు అయితే బయటకు తీసుకొస్తున్నారు తన గురించి. సో ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ అనలిస్ట్ యజ్ఞమూర్తి సార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, ఇప్పుడు లావణ్య కేసులో చూస్తే మాల్వి మల్హోత్రా నేమ్ ఎక్కువగా వినిపిస్తుంది. అయితే గతంలో చూసుకుంటే తనని ఒక యువకుడు ప్రేమించాడనేసి, తనని కత్తితో దాడి చేశాడని తన కేసు కూడా పెట్టిందనమాట. అయితే పెడితే ఆమె ఎవరైతే యువకుడు ఉన్నాడో తన తల్లి ఇప్పుడు బయటకు వచ్చి రాజ్ తరుణ్ లావణ్య కేసులో మల్హోత్రా కూడా తన కొడుకుని మోసం చేసింది గతంలో అనేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. సో దానిపైన మీరేమంటారు? మీరు అన్నట్టు ఈ రాజ్ తరుణ్ లావణ్య విడిపోవటానికి ప్రధాన కారణం మాల్వి మల్హోత్రా అని వినిపిస్తూ ఉంది. అలా అనే ఆమె పేరునే తన ఏదైతే పోలీసులకి కంప్లైంట్ చేశారో లావణ్య, అందులో మాల్వి మల్హోత్రా పేరునే ఆమె పెట్టారు. సో ఆ మాల్వి మల్హోత్రా అనే ఆమెతోటి రిలేషన్షిప్లో ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకొని నన్ను రాజ్ తరుణ్ దూరం పెట్టేశాడు, నాకు రాజ్ తరుణ్ కావాలి అని చెప్పేసి తను పోలీస్ కేసు పెట్టారు, కంప్లైంట్ చేశారు. సో ఇప్పుడు ఆ మాల్వి మల్హోత్రా ఎవరు అనే అన్ని విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గతంలో చూస్తే ఒక 2000 సంవత్సరం ఆ టైంలో మాల్వి మల్హోత్రాకు సంబంధించి ఒక కేసు మీడియాకి ఎక్కింది. అదేమంటే ఆమె యోగేష్ అనే అతను ఒక అసిస్టెంట్ ప్రొడ్యూసర్గా సినిమాల్లో పనిచేసే వ్యక్తి. అతను పెళ్లి చేసుకోమని చెప్పేసి నన్ను వేధిస్తూ ఉన్నాడు. నేను లేదని చెప్పేటప్పటికి నా మీద కత్తితో దాడి చేశాడు అని చెప్పేసి అప్పట్లో ఆమె పోలీసులు కంప్లైంట్ చేశారు. ఎందుకంటే చేతుల మీద కత్తిఘాట్లు ఇవన్నీ కూడా గాయాలు అయ్యాయి అప్పుడు ఆమెకి. సో దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ స్టిల్ అతను జైల్లోనే ఉన్నాడు, జైల్లోనే మొగ్గుతున్నాడు అనే విషయం ఈరోజు అతను యోగేష్ తల్లి బయటకు వచ్చి మాట్లాడటం బట్టి తెలుస్తూ ఉంది. సో ఈ మాల్వి మల్హోత్రా అనే ఆమె యాక్చువల్గా నా కొడుకు తను ఇద్దరు ప్రేమించుకున్నారు. మా ఆస్తులన్నీ కూడా లాక్కుంది తను. మాకు సంబంధించినటువంటి నా కొడుకు దగ్గర ఉన్నంతా కూడా ఆస్తులను లాగేసుకుంది. పైగా తనే గాయం చేసుకుని అది నా కొడుకు చేశాడని చెప్పేసి అతని మీద కేసు పెట్టింది. ఆమె చేసిన మోసం వల్ల నా కొడుకు ఇప్పటికి 4 సంవత్సరాలుగా జైల్లోనే మగ్గిపోతున్నాడు అని చెప్పి ఆమె ఆవేదనగా ఈరోజు బయటకు వచ్చి చెప్పిన విషయం. ఇదే విషయాన్ని అంటే ఇంతకుముందు లావణ్య కూడా చెప్పింది. లావణ్య మాల్వి మల్హోత్రా తనను తానే గాయం చేసుకొని వేరే ఇంకొకరు చేశారని చెప్పేసి అతన్ని జైల్లో పెట్టించిందనే విషయం లావణ్య కొద్ది రోజుల క్రితమే ఆమె చెప్పింది. ఈరోజు అతను యోగేష్ తల్లి వివరంగా చెప్పింది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, కానీ ఆ ప్రేమ పేరుతోటి నా కొడుకు డబ్బు కోసం మోసం చేసి ఆ డబ్బు అంతా లాగేసుకొని అతన్ని పెళ్లి చేసుకోకుండా కేసు పెట్టింది, కత్తితో పొడిచాడని చెప్పేసి. అందువల్ల నా కొడుకు ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు అని చెప్పేసి ఆమె బాధపడుతూ ఉంది. సో మరి ఈ మాల్వి మల్హోత్రా మరి గతం ఇలా ఉంది. సో ప్రస్తుతం చూస్తే ఇప్పుడు లావణ్య, రాజ్ తరుణ్ అనే వాళ్ళు విడిపోవటానికి ఆమె కారణంగా అని చెప్పేసి మనకి కనిపిస్తూ ఉంది. సో తన కంప్లైంట్లో కూడా ప్రధాన నిందితుడిగా రాజ్ తరుణ్ పేర్కొన్నటువంటి లావణ్య ఏతులుగా మాల్వి మల్హోత్రాని అలాగే ఆమె తమ్ముడి పేరుని కూడా చేర్చారు ఆమె. సో మేమిద్దరం కూడా అంటే 10 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నామని తెలిసినప్పటికీ కూడా రాజ్ తరుణ్ని లోబరుచుకుంది, నా రాజ్ తరుణ్ని నాకు కాకుండా చేసింది. సో కాబట్టి మాల్వి మల్హోత్రాని కూడా శిక్షించండి, పైగా తన తమ్ముడితోటి నన్ను బెదిరిస్తూ ఉంది చంపుతామని చెప్పేసి. కాబట్టి తమ్ముడి నుంచి కూడా నాకు వాళ్ళ నుంచి రక్షణ మరి A2A3గా ఆమె సోదరుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ కేసులో రాజ్ తరుణ్తో పాటు పోలీసులు వాళ్ళని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొద్ది రోజుల క్రితం మాల్వి మల్హోత్రా నాకు రాజ్ తరుణ్కి ఎలాంటి సంబంధం లేదు, లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో నా ప్రమేయం ఏమీ లేదు,
అని ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పింది. అలాగే పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో కూడా చెప్పింది. పైగా తను రెండోసారి కూడా మళ్ళీ వెళ్ళి నా తమ్ముడికి ఆమె బెదిరిస్తూ మెసేజ్లు పంపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఆమె మళ్ళీ రెండోసారి కూడా కంప్లైంట్ చేసింది. సో ఏంటి అసలు ఎందుకంటే ఇప్పుడు మాల్వి మల్హోత్రా అనే పేరే ఎందుకు బయటికి రావాలి? ఆమె తిరగబడరా సామి అనే సినిమాలో రాజ్ తరుణ్ పక్కన హీరోయిన్గా చేస్తుంది. ఫస్ట్ తెలుగు ఫిలిం ఆమెకి. సో ఎక్కడో బాంబేలో ఉన్న ఆమె సో ఇక్కడ ఈ సినిమాలో కోసం ఆమెను హీరోయిన్గా తీసుకోవటం, ఆమెతో పాటు మన్నారా చోప్రా మనకు తెలుసు, ప్రియాంక చోప్రా కజిన్, ఆమె కూడా ఇందులో ఒక కీలక పాత్ర చేశారు ఈ సినిమాలో. ఈ పాటికి అన్నీ కనుక ఈ కేసులు ఇవన్నీ లేకపోయి ఉన్నట్లయితే జూలై 12 ఆ సినిమా యాక్చువల్గా రిలీజ్ కావాల్సింది భారతీయుడు 2తో పాటు. సో ఇప్పుడు హీరోయిన్లు ఇద్దరూ కూడా ఈ కేసుల్లో ఇరుక్కొని ఉండటం వల్ల ప్రమోషన్స్కి రాలేని పరిస్థితుల్లో విధి లేక ప్రొడ్యూసరు ఆ సినిమా రిలీజ్ను కూడా పోస్ట్పోన్ చేసుకున్నాడు. సో ఇప్పుడు మరి మాల్వి మల్హోత్రా మరి ఏం చేస్తుంది ఏంటి? ఆమె గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే నిందితుడిగా పోలీసుల చేత కోర్టు చేత ముద్ర వేయబడి జైల్లో మగ్గుతున్నటువంటి యోగేష్ అనే ఒక అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి ఈరోజు మాల్వి మల్హోత్రాపై ఈ కీలకమైనటువంటి ఆ విషయాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చిన ధర్మిల. కాకపోతే అవి ప్రూవ్డ్ కాదు. ఎందుకంటే ఏమని ప్రూవ్ అయింది కోర్టు దగ్గర? అతను దోషని ప్రూవ్ అయింది అప్పుడు యోగేష్, కాబట్టి అతను జైల్లో మగ్గుతున్నాడు. సో ఇప్పుడు అంటే ఆమెకి అలాంటి గతం ఉంది మాల్వికి. సో తను ఏదైనా సరే చేయాలనుకుంటే ఏదైనా చేయగలదు. సో విషయాన్ని అంటే తనే గాయం చేసుకొని అతను గాయపరిచాడు, కత్తితో దాడి చేసి గాయపరిచాడు అని చెప్పేసి లావణ్య ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఆ యోగేష్ తల్లి కూడా సేమ్ అదే కథ చెప్పింది, ఆమె కూడా అదే విషయాలు చెప్పింది. ఇప్పుడు గతంలో జరిగిన సంఘటన ఏదైనా మాల్వి మల్హోత్రాకి ఇప్పుడు మైనస్ అవుతుందంటారు కదా సార్? ఆ కేసుకు సంబంధించి ఆమె అక్కడ విక్టిమ్గా ఉంది. సో యోగేష్ అనే అతను కల్ప్రిట్ కాబట్టి అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఆమె తల్లి ఏదైతే ఆరోపణలు చేస్తామన్నారో వాటికి ఆధారాలు మరి ఆమె ఏమి చూపించగలుగుతో తెలీదు. కానీ ఆ మాల్వి మల్హోత్రాకి ఇలాంటి గతం ఉంది అనే విషయం ఇప్పుడు బయట ప్రపంచం మొత్తానికి మనందరికీ తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ కేసులో కూడా లావణ్య రాజ్ తరుణ్ విడిపోవడానికి కూడా ఏమే కారణం అని చెప్పేసి ఇప్పుడు లావణ్య ఆరోపిస్తూ ఉంది. సో అతను రాజ్ తరుణ్ అయితే ఆమె గురించి మాల్వి మల్హోత్రా గురించి తనకి ఆమెకి ఏమైనా రిలేషన్ ఉందా లేదా అనే విషయం స్పష్టంగా ఎప్పటికీ బయట పెట్టలేదు. కాకపోతే నేను దూరంగా ఉంటున్నాను లావణ్య కన్నా మాత్రమే చెప్పాడు. సో ఇప్పుడు మరి మాల్వి మల్హోత్రా మాత్రం నాకు అతనికి ఎలాంటి సంబంధం చెప్తున్నప్పటికీ లావణ్య ఏదైతే ఆరోపణలు చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఆడియో టేపులు కూడా ఆమె దగ్గర సాక్ష్యాలుగా ఉన్నాయని చెప్తున్నారు. సో వాటి వల్ల ఈ మాల్వి మల్హోత్రా కూడా ఈ కేసుకి సంబంధించి A2 అలాగే ఆమె తమ్ముడు A3గా ఉన్నారు. సో వాళ్ళు కూడా పోలీసుల ముందుకు వచ్చి వాళ్ళ వర్షం వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. చూడాలి మరి ఏమవుతుంది. ఈ మాల్వి మల్హోత్రా కథ ఇంతటితో ఆగుతుందా లేకపోతే దీనికి ఇంకా అది కంటిన్యూ అవుతుందా అనేది మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.